హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు చిన్న మినీ బ్లాగ్ లాగా చేసి ఇంట్లో డైలీ రొటీన్‌ని ఏం చేస్తున్నానని చెప్పి నేను వీడియో పెడదామని అనుకున్నాను. సో, స్టార్ట్ చేశాను ఈరోజు. ఈరోజైతే మార్నింగ్ వంట చేసిన టైంలోనమాట. అంటే కూర వండాను. ఇవి బరవటికాయలు మా సైడ్ అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే చక్కగా ఆహ్, మొత్తం తీసేసి ముక్కలు చేసి మొత్తం వంట అయితే పెట్టానండి. అయితే నేను మినీ బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా! చూసినోళ్ళు నా బ్లాగ్ ఎలాగుందనేది కామెంట్ చేయండి. నేనిక్కడ కాకినాడ ఆయిల్ మిల్‌లో నుంచి ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇవి ప్యూర్ గ్రౌండ్ నట్ తోని తయారు చేసిందనమాట. కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇంకా అవి కొంచెం ఏగిన తర్వాత బరబట్కాయలు తీసి ఉంచాను కదా! అవి మొత్తం కడిగేసి అందులో యేసుకున్నాను. అవి కూర ఈరోజు. అలాగే పక్కన ఇది పెట్టుకున్నాను. రసం పెట్టుకున్నాను. ఈరోజైతే మిరియాల రసం చేయాలనిపించింది. సో, మిరియాల రసం చేసుకున్నాననమాట. కర్రీ ఏపుడు, బరబట్కాయలు ఏపుడు, అలాగే మిరియాల రసము కలపడానికి అన్నంలోకి. అలాగే ఈరోజు టిఫిన్‌లోకైతే నేను ఉప్మా చేశానండి. కానీ ఉప్మా చూపించలేదు. జస్ట్ తాలింపే చూపించాను. ఈ వంటగదిలో అయితే మాకు చాలా వేడండి. ఎండ ఇప్పుడు కొంచెం తగ్గింది. అయినా సరే చాలా అంటే చాలా వేడనిపిస్తుంది. తొందరగా ఈ పనులు మొత్తం అయిపోతే వంట పనంతా కూడా ఈ వంటగది నుంచి నేను ఎళ్ళిపోయి ముందు ఫ్రెషప్ అయిపోవాలనించి నాకు అంతలాగున్నది. చూడండి ఎంత నా ఇదుంది. ఎండ కూడా చూడండి పొద్దు పొద్దున్నే ఎంతలాగొచ్చిందో. కానీ తప్పదు కదా! మార్నింగ్ ఇంకా రొటీన్ తప్పదు కాబట్టి ఇంకా హడావిడిలో చేయాలి. ఇంక నా ఈ కూరైతే ఇగో ఇలాగ యేసుకున్నాననమాట. యేసుకొని ఇవి ఏపడానికి పెట్టుకున్నాను. కప్పేసాను. నెక్స్ట్ ఇక్కడైతే చెప్పాను గదా! మిరియాల రసం చేస్తానని. మిరియాల రసం కోసం మిరియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి మొత్తం దంచేసి ముద్ద చేసి ఇక్కడ తాలింపు పెట్టి టమాటా యేసాను. టమాటా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసము, అలాగే ఆ దంచిన మసాలా యేసి బాగా మరిగించేసాను. ఇంక అంతేనండి. సరిపడా ఉప్పు యేసుకొని అంతే ఇంకా అయిపోయినట్టే రసము. ఇది ఉప్మా తాలింపు పెట్టుకున్నాననమాట. మా పాప అయితే ఫస్ట్ రోజు ఈరోజు స్కూల్‌కెళ్తుంది. సో, రోజైతే కొత్త షూలు, కొత్త సాక్స్‌లు అన్నీ చక్కగా చకచకా బయలుదేరిపోయి ఎళ్ళిపోయిందనమాట. ఈరోజు అందరు పిల్లలు కూడా స్కూల్‌కి బయలుదేరిపోయి ఎళ్ళిపోయారు. ఇంకా పాప కూడా ఎళ్ళిపోయింది కదా! స్కూల్‌కి అని చెప్పి నేను కూడా ఇంకా ఫ్రెషప్ అయిపోతానని చెప్పి ఫ్రెషప్ అవ్వడానికెళ్ళాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో బ్లాగ్‌లో కలుస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.